మానియా కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు, సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మూవీ మానియా. కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో టచ్ లోనే ఉంటున్నాడు. సినిమా హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. సినిమా ఎలా ఉన్నా తన పాత్రకు మాత్రం న్యాయం చేస్తున్నాడు. అందుకే ఆడియన్స్ కు బాగా కావలసిన వాడయ్యాడని చెప్పొచ్చు. ఇప్పుడు అదే థీమ్ తో నేను మీకు బాగా కావలసిన వాడిని అంటూ రాబోతున్నాడు. ఈ మూవీ నుండి ఓ సూపర్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ అయింది. మహేష్ బాబుతో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్స్ మూవీస్ లైనప్ లో ఉన్నాయి. త్రివిక్రమ్ తో సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇదే క్రమంలో జక్కన్నతో మూవీ అప్డేట్ కూడా మహేష్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తోంది. ఇంతకీ ఏంటో అప్డేట్? మహేష్ బాబు వరుస సక్సెస్ లతో జోస్ లో ఉన్నాడు. 12 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో హ్యాట్రిక్ మూవీ చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ కి చాలా క్రేజ్ ఉంది. మొదటి 2 సినిమాలు అంత ల్యాండ్ మార్క్ హిట్స్ కాకపోయినా వీరి కాంబినేషన్ లో సినిమా అంటే మాక్సిమం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనేది ఆడియన్స్ కి ఓ నమ్మకం. ఇప్పుడు SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా స్టార్ట్ అయింది. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీ రామోజీ ఫిల్మ్ సిటీలో ఫస్ట్ షెడ్యూల్ గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఫెంటాస్టిక్ ఫైట్ సీక్వెన్స్ తో సినిమా షూటింగ్ ను మొదలు పెట్టారు. దాదాపు 1 నెల రోజుల పాటు ఈ షూటింగ్ సాగుతుండగా అరవింద్ సమేత వీరరాఘవ సినిమాని ఓ బీభత్సమైన పోరాటంతో స్టార్ట్ చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్ సినిమా షూటింగ్ నే ఫైట్ సీక్వెన్స్ తో స్టార్ట్ చేశాడు. SSMB28 మూవీ ఎలాగూ స్టార్ట్ అయింది. ఇక అప్డేట్ రావాల్సింది జక్కన్న డైరెక్షన్ లో చేయబోయే సినిమా గురించే. ఇంతకు ముందు మహేష్ కోసం 2 కథల్ని సిద్ధం చేశాడని, అందులో ఏదో ఒక కథను మహేష్ లాక్ చేస్తే జక్కన్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేస్తాడని వార్తలొచ్చాయి. అయితే ఎప్పుడు స్టార్ట్ కాబోతుందనేది మాత్రం క్లారిటీ రాలేదు. అయితే రీసెంట్ గా మహేష్ రాజమౌళి సినిమా షూటింగ్ స్టార్ట్ డేట్ పై అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీని 2023లో జనవరి 26న గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారట. ఈ సినిమాలో రాజమౌళి మార్క్ గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండవు కాబట్టి త్వరగానే కంప్లీట్ చేస్తాడో లేదంటే ఎప్పటిలాగే రిలీజ్ డేట్ కోసం ఎదురు చూడాల్సి వస్తుందో వేచి చూడాలి. ముస్లిం అని 2 వర్గాల మధ్య ఎప్పుడు సున్నితమైన భావోద్వేగాలతో కూడిన యుద్ధ వాతావరణం ఉంటుంది. ఇలాంటి బ్యాక్డ్రాప్ ను ఎంచుకోవడం అనేది మేకర్స్ కి కత్తి మీద సాము లాంటిదే. అయితే హను రాఘవప్పుడు మాత్రం ఇలాంటి బ్యాక్డ్రాప్ తో యుద్ధాన్ని ప్రేమకి లింక్స్ చేస్తూ తీసిన సీతారామం న్యూ ట్రెండ్ లో క్లాసిక్ మూవీ అనిపించుకుంది. మరోసారి ఇలాంటి సాహసమే చేయబోతున్నాడట హను రాఘవపూడి. అదేంటో చూద్దాం. సీతారామం సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ హిట్ అందుకున్న క్లాసిక్ డైరెక్టర్ హను రాఘవపూడికి ఇప్పుడు మళ్ళీ బడా నిర్మాణ సంస్థల నుండి భారీ ఆఫర్లు అయితే వస్తున్నాయి. సీతారామం సక్సెస్ కాగానే అతనికి మొదటిగా మైత్రి మూవీ మేకర్స్ నుండి కాల్ వచ్చింది. వారితో ఒక కమిట్మెంట్ కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా వారు రెడీగా ఉన్నప్పటికీ హను మాత్రం పూర్తిగా సిద్ధమైన తర్వాతే వారి అగ్రిమెంట్ పై సంతకం చేయడానికి ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
సీతారామం సినిమాలో ఒక ముస్లిం గర్ల్ హిందూ అబ్బాయి మధ్యలో అందమైన ప్రేమను ప్రజెంట్ చేసిన ఈ దర్శకుడు ఇప్పుడు మరో సినిమాలో కూడా మల్టీ స్టారర్ జోనర్ లో ఇదే తరహా లైన్ తో రాసుకుంటున్నాడట. ఆ లైన్ కూడా RRR కు కాస్త దగ్గరగా ఉండడం ఆసక్తికరంగా మారింది. RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కుమ్రం భీం పాత్రలో నటించినప్పటికీ అందులో ఎక్కువగా హైలైట్ అయింది మాత్రం అఖ్తర్ పాత్రతోనే. ఫస్ట్ హాఫ్ లో రామ్ చరణ్ అల్లూరి పాత్రతో అఖ్తర్ గా కనిపించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు దర్శకుడు హను అదే తరహా పాయింట్ తో హిందూ ముస్లిం స్నేహితుల మధ్య ఒక ఎమోషనల్ కథను హైలైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అతను తెరపైకి తీసుకొచ్చిన సీతారామం అసలు కథ అటు ఇటుగా కాస్త మల్లీశ్వర్కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది అనే కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ అతను ఆ సినిమాలో ఒక యుద్ధాన్ని చూపించి చాలా చక్కగా తెరపైకి తీసుకొచ్చాడు. ఇక ఇప్పుడు సీతారామం సినిమా పాయింట్ తోనే మరో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉన్న కథను హైలైట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అందుకోసం తనకు సన్నిహితంగా ఉండే హీరో నాని అలాగే శర్వానంద్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇది వాళ్ళ మూవీ మానియా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ 95 న్యూస్.